లెక్కబడితే 30 పదాలు. నమస్కారం ఉపయోగిస్తారో దానికి ఉపయోగించిన దానికి పదాలు తప్ప ఇంగ్లీషు భాషలో మంగళ సూత్రానికి పదం చెప్పండి. వేడికి తట్టుకోవడానికి అవసరమైన పాత్ర ఏమిటంటే చిక్కుడాకు మీద పర్వాలి. ఆ ముళ్ళు ఉంటాయి కాబట్టి గోరుంటాని చెట్టు ఇంట్లో ఉండకూడదని చెప్తారు పెద్దవాళ్ళు. ముళ్ళ చెట్టు ఏమి ఇంట్లో ఉండకూడదని మా పెద్దవాళ్ళు చెప్పారు. దానికి పూర్తి కారణాలు నాకు తెలియదు కానీ వాళ్ళు తప్పు చెప్పాలని నా అభిప్రాయం. రాతి చెట్టు ఇంట్లో ఉండకూడదు. ఇది శనికాలమ్మా. చలికాలం ఎప్పుడు వస్తుందంటే చలి పెరిగే ఇస్తూ నాగురాజే రావడం. వేసవికాలం ఎప్పుడు వస్తుంది? మెరజు వేయాలి. ఎవరు చెప్పలేదు. ఎందుకు చేతులు ముడుచుకుంటాయి? అదొక కవి సంప్రదాయం. సూర్యకాంతి పడగానే పద్మాలు వికసిస్తాయి. నా జీవితం ఒక చీకటి అయిపోయింది బాధపడక చీకట్లో వెళ్ళి పిల్లల గురించి మాట్లాడుకోవాలనుకోండి. వాడు పడుకున్నాక ఏ బాల్కనీలోనో 2 కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకోండి ప్రశాంతంగా. వాళ్ళకి వినపడకూడదు. ఒక్కరు నిర్ణయాలు తీసుకోకూడదు. దంపతులు ఎప్పుడు భార్య భర్త ఇద్దరూ కూర్చునే తీసుకోవాలి. ఎందుకంటే సంసారం సమస్య, ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్య. ఊళ్ళో ఉన్న వరకు తెలియదమ్మా. వెళుతూ పడే బాధ మనకే తెలుసు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రేమ, మామూలు ప్రేమ కాకుండా ప్రాణం పోసి పెంచుతున్నారు. ఆ 20 ఏళ్ళు వచ్చాక ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఏడాది అయ్యేసరికి మనస్సులు మారిపోతున్నాయి. తర్వాత తెలుస్తున్నాయి ఏదో జరిగింది. ఎదురు చూడగానే పద్మాలను ముడుచుకుంటాయి. దేవతాత్రేయుడు చేతులు పద్మాలు ఉంటాయి. కనకవాదులు ఉంటాయి కదా. అదే మాట్లాడాలి. ఏది లేనిది మనం మాట్లాడకూడదు. అదే లెక్క. బంధుత్వాలు మిగలాలి, స్నేహం బాగుండాలి, ఆధ్యాత్మికత వెళ్ళి విరియాలి, సమాజం ఉద్భవించాలంటే ముందు మన మనస్సులో మార్పు రావాలి. మనం మారితే ప్రపంచం మారుతుంది. మన నోరు అదుపులో పెట్టాలనే ఇస్తుంది. మామిడి చెట్టు మామిడి పళ్ళనే ఇస్తుంది. కొబ్బరి చెట్టు కొబ్బరికాయలనే ఇస్తుంది. అమ్మవారి విగ్రహం అన్ని కోరికల్ని తీరుస్తుందమ్మా. అన్ని కోరికల్ని తీరుస్తుంది. కల్పవృక్షం అంటే అర్థం అది. కల్ప అంటే నువ్వేది కోరితే, అంటే నీకేది అవసరమైతే, అసలు ఏది కోరకుండా నాకు ఏది అవసరమో నీకే తెలుసునమ్మా అని ఒక మాట. చరణం అమ్మవారి పాదాలు కల్పవృక్షాన్ని చేతం ఆక్షేపిస్తున్నట్టుగా ఉన్నాడు. ఎందుకని? కొంతమంది అన్నం తింటుంటే వడ్డిస్తారు. అన్నం గిన్నె ఉందండి. అన్నం గిన్నెలో ఏ గిరెటి పెట్టాలమ్మా? పెద్ద గిరెటి పెట్టాలి. హస్తం అంటారు. హస్తం పెట్టాలి. హార్ట్పై ఎక్కడో అన్నాన్ని పెట్టి కొంతమంది చెంచా పట్టుకొస్తారు. పంచదార చెంచా ఎప్పటికి పెడతావు? నా తలకాయ. అదే సరిగ్గా శంకరాచార్య చెబుతున్నాడు ఇక్కడ. సంస్కృతి అంత గొప్పది. హిందూ సంస్కృతం ఖచ్చితంగా అనుమానం ఏం కానీ దాన్ని తప్పని తెలుసుకోవాలి. వదిలేమని కాదు. ఇక్కడ చిక్కుడాకులోనే ఉండాలి. అన్ని ఆటలు ఓషధులే, మందులు అవన్నీ. లెక్కబడితే 30 పదాలు. నమస్కారం ఉపయోగిస్తారో దానికి ఉపయోగించిన దానికి పదాలు తప్ప ఇంగ్లీషు భాషలో మంగళ సూత్రానికి పదం చెప్పండి. ఈ జీవితాన్ని జయించడానికి
లెక్క పడితే 30 పదార్థాలు నమస్కారం ఉపయోగిస్తారో దానికి ఉపయోగించిన దానికి పదాలు తప్ప ఇంగ్లీష్ భాషలో మంగళ సూత్రానికి పదం